నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ అమ్మవారి జన్మదినం వసంత పంచమి పూజలు భక్తులతో కిటకిటలాడిన బాసర క్షేత్రం శ్రీ సరస్వతి దేవిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు నిర్మల్ ఎస్పీ నేతృత్వంలో భారీ బందోబస్తు ప్రజలకు ఆపద మిత్ర కార్యకర్తలు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ పిలుపు మానవ తప్పిదాల వల్ల జరిగే విపత్తులకు తక్షణమే స్పందించాలని చదువుల తల్లి సరస్వతి దేవికి పూజలు నిర్వహించిన విద్యార్థులు దర్పల్లి మండలంలోని ఓ పాఠశాలలో స్వచ్ఛందంగా సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గ్రామ యువకులు వసంత పంచమి పర్వదినంతో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ప్రాంగణం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా వేలాది మంది చిన్నారులకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసాలు చేయించారు. అమ్మవారి జన్మదినం వసంత పంచమి పర్వదినాన బాసర శ్రీ సరస్వతి మాత ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుండే వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరగా తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు వందల సంఖ్యలో తల్లిదండ్రులు మండపాల్లో వేంచేశారు. ఆదివారం సాయంత్రం నుండే బాసర పరిసర ప్రాంతాలు భక్తుల రాకపోకల వాహనాలతో కిక్కిరిసిపోయాయి. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. 4 అక్షరాభ్యాస మండపాలలో తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు నిర్వహించడంతో ఆలయంలో మిగతా ఆర్జిత సేవలన్నీ రద్దయ్యాయి. ఇదిలా ఉండగా గతంలో ఎన్నడూ లేని విధంగా బాసరాలో నిర్మల్ ఎస్పీ జానకి శర్మిల నేతృత్వంలో పూర్తి బందోబస్తు చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున 2 గంటలకే బాసర చేరుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి, నిర్మల్ అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, బైన్సా ఎస్పీ అవినాష్ కుమార్లతో కలిసి గోదావరి ఘాట్లు, క్యూలైన్లు, అక్షరాభ్యాస మండపాలు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా దగ్గరుండి భక్తులకు శాంతి భద్రతా లోపాలు ఏర్పడకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. हिरण्यपात्रं वशो पूर्णन्ददानि पदव्योदानि ब्रह्मण उपहरति एकदेव यजमानायुष्टे दोददानि. కేంద్ర బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా వివక్ష చూపిందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కేశవేను ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి బీజేపీ ఎంపీలు 2 మంత్రులు తెలంగాణకు నిధులు తీసుకురావాలని, లేని ఎడల ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపి నిధుల కేటాయింపులో అన్యాయం చేసినందుకు నిరసనగా పీసీసీ ఆదేశాల మేరకు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేను, ముఖ్య అతిథి తాహిర్ బిన్ హమ్దాన్ ఆధ్వర్యంలో పులాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కేశవేను మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా వివక్ష చూపిందన్నారు. తెలంగాణ ప్రజలు పన్నులు కట్టడం లేదా అని ఆయన ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ ఎంపీలు 2 మంత్రులు తెలంగాణకు నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
జిల్లాకు పసుపు బోర్డు కేటాయించారు కానీ ఒక్క రూపాయి నిధులు తీసుకురాలేని ఎంపీ అరవింద్ తన ముఖం ఎక్కడ పెట్టుకుని నిజామాబాద్లో తిరుగుతాడని కేశవేను ప్రశ్నించారు. తెలంగాణ మొత్తంలో గాడిద గుడ్డు టైపు బీజేపీ నేతలకు మింగుబడిని ఇవ్వకుండా మన తెలంగాణకు అన్యాయం చేస్తూ నిధులు ఏమాత్రం నిధులను తెలంగాణకు కేటాయించలేకపోవడం ఈ ఇంత వివక్ష తెలంగాణపై నిర్మలా సీతారామన్కు కానీ మోడీ అమిత్ షాకు కానీ ఎందుకు అని మాకు అర్థం కావడం లేదు. తెలంగాణ ప్రజలు ట్యాక్స్ కట్టడం లేదా, సుంకం కట్టడం లేదా, కొన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తున్నాయి కానీ కేంద్రం నుంచి మళ్ళీ తిరిగి మాకు తెలంగాణ ప్రజల కోసం ఏమాత్రము బీజేపీ ప్రభుత్వం నిధులను కేటాయించడం లేదు. దీనికి నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నగర కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా మన తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలను మన ప్రజలు పంపారు. కానీ ఎక్కడ కూడా ఎంపీల శాయశక్తి వంచన కూడా మన తెలంగాణకు నిధులు తేవడంలో అసలు వాళ్ళు ముందుకు కృషి చేయలేదు. అలాగే పసుపు బోర్డు, మన జిల్లాకు పసుపు బోర్డు ప్రకటించడం జరిగింది. కానీ ఆ పసుపు బోర్డుకు కూడా కనీసం ఒక్క రూపాయి నిధులను కూడా మన అరవింద్ గారు తీసుకురాలేకపోయారు. దీన్ని సిగ్గు చచ్చిపోవాలి బీజేపీ ఎంపీలు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ 50 లక్షల కోట్ల రూపాయలు రాబోయే ఆర్థిక సంవత్సరానికి దేశం కోసం ఖర్చు చేస్తామని, రాజ్యాంగ విధానాలకు సాక్షిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు నిధులు లేకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు 160 కోట్ల రూపాయలు పన్ను కడుతున్నారు కానీ బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణకు రావాల్సిన వాటా రాకపోవడంతో నిరసన తెలుపుతున్నామని, దేశంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న పనులను ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఒక్కరు కూడా తెలంగాణకు నిధులు తీసుకురాలేదని, బీజేపీ ఎంపీలు 2 మంత్రులు తెలంగాణకు నిధులు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్, పీసీసీ కార్యదర్శి రామకృష్ణ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యవాదులు ఈ దేశంలో పాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిరసన చేస్తుందో దానికి నిరసన ఈరోజు ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరసన తెలియజేసిందంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ 4 కోట్ల ప్రజలు మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 8 మంది లోక్సభ సభ్యులను ఈ రాష్ట్రం నుంచి పంపించినటువంటి పరిస్థితి. మీకు 8 మంది లోక్సభ సభ్యులను ఇక్కడ నుంచి పంపించినటువంటి సందర్భంలో లోక్సభ సభ్యులు ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అడుగుతూ ఉన్నాం. మా పార్లమెంట్ సభ్యుడు కూడా అరవింద్ గారు కూడా దీని మీద ఆలోచించాలా. రేపు కేంద్రంలో ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కాకుండా దీనికి అదనంగా ఏదైతే రేపు లోక్సభలో చర్చించిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెడతారు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ను తీసుకురావడానికి 8 మంది పార్లమెంట్ సభ్యులు కృషి చేయవలసిందిగా 2 మంత్రులు, కేంద్రంలో ఉన్నటువంటి 2 మంత్రులు కూడా కలిసి కృషి చేయవలసిందిగా కోరుకుంటూ ఇలాంటి ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని రేపు ఊరుకునేది లేదు. ప్రజలను తీసుకొని ప్రజల అవసరాల దృష్ట్యా, ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి నిరసన తెలియజేసి మీకు నిరసన ఏదైతే ఉందో ఇది మామూలు నిరసన కాదు. డెమోక్రసీలో దీనికన్నా గొప్ప నిరసన ఇంకోటి ఉండదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటూ స్వయంభూగా వెలసిన శివలింగం, నందీశ్వర విగ్రహాల ప్రదేశంలో నూతన శివాలయ నిర్మాణానికి సోమవారం అంకురార్పణ జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శివాలయం నిర్మాణపు భూమి పూజ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారు ప్రాంతంలో గల అశోక్ సాగర్ చెరువు వద్ద గతేడాది శివరాత్రి పర్వదినాన స్వయంభూగా వెలసిన శివలింగం, నందీశ్వర విగ్రహాల ప్రాంతంలో నూతన శివాలయ నిర్మాణానికి సోమవారం అంకురార్పణ జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శివాలయం నిర్మాణపు భూమి పూజ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. భక్తులు, గ్రామ ప్రజల సహాయ సహకారాలతో స్వయంభూ శివాలయం వద్ద ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, వారి సహకారంతో నూతన ఆలయ నిర్మాణానికి వసంత పంచమి పర్వదినాన తొలి అడుగు పడడం ఎంతో సంతోషకరమైన విషయమని ఆలయ నిర్మాణం కమిటీ చైర్మన్ ఉప్పు సురేష్ పేర్కొన్నారు. నూతన శివాలయం గర్భగుడి నిర్మాణానికి ముందుకు వచ్చిన గ్రామస్తుడు బిల్డర్ బానుక శంకర్, పద్మ దంపతులకు పరమేశ్వరుని కృపా కటాక్షాలు కలగాలని అన్నారు. శివపార్వతుల ఆశీర్వాదంతో పాటు దాతల సహాయంతో ఆలయ నిర్మాణం త్వరితగతిన
త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. రానున్న శివరాత్రి పర్వదినాన శివరాత్రి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని వారు తెలిపారు. ప్రతి నెల మాస శివరాత్రి రోజున శివపార్వతుల ఉత్సవ మూర్తులతో గ్రామంలో పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలతోనే ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం ఆలయ గర్భగుడి దాత భానుక శంకర్, పద్మ దంపతులను కమిటీ సభ్యులు శాల్వాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ గర్భగుడి నిర్మాణం చేపట్టే భాగ్యం తనకు లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు భానుక శంకర్ తెలిపారు. వసంత పంచమి పర్వదినంతో పాటు సోమవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో స్వయంభూ లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంతం జన సందోహంగా మారింది. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, పలు గ్రామాల నుండి విచ్చేసిన భక్తులు పాల్గొన్నారు. ఈరోజు వసంత పంచమి ముహూర్తాన గత శివరాత్రి వెలిసిన ఈ శివలింగాన్ని ఈరోజు వసంత పంచమి ముహూర్తాన భూమి పూజ శంకుస్థాపన చేసినాం. అయితే భక్తులందరూ ఈ శంకుస్థాపన పూజకి అందరూ చాలామంది భక్తులు వచ్చారు. అయితే ఈ ఆలయ నిర్మాణం తొందరగా కావాలని అందరూ మనిషికి తోచినట్ల సహాయం చేసి ఏదో సాయం డబ్బు రూపంలో కానీ లేకపోతే ఏదైనా వస్తు రూపంలో కానీ చేసి ఈ గుడిని తొందరగా కావాలని కోరుకుంటున్నారు. నవిపేట అయ్యప్ప స్వామి దేవాలయం 12వ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని ప్రార్థించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు శశాంక్ జోషి తెలిపారు. నవిపేట్ మండలంలోని అయ్యప్ప స్వామి దేవాలయం 12వ వార్షికోత్సవం సందర్భంగా ఆ దేవాలయంలో ఉదయం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి హోమం, పుణ్యాహవచనం, 108 కలశాలతో వివిధ సుగంధ ద్రవ్యాలతో దేవాలయానికి, గోపురాలకు, విగ్రహాలకు విశేష అభిషేక కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అయ్యప్ప స్వామిని ఆభరణాలతో అందంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజా కార్యక్రమాలలో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రులయ్యారు. అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ జరిగే 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విశేషమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శశాంక్ జోషి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దేవాలయం నందు ప్రతి సంవత్సరం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి నెల 15వ తారీఖున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. దేవాలయ ధూపదీప నైవేద్యానికి ధన, వస్తు రూపేణా నవిపేటలో వివిధ షాపుదారులు చందా రూపంలో సేవ చేస్తున్నారని ఆయన తెలిపారు. దేవాలయం ప్రతిష్ఠ నుండి ఇప్పటి వరకు కూడా నిత్యం అభిషేక కార్యక్రమం, గణపతి హోమం, వివిధ పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని వారు వివరించారు. ఆలయానికి గ్రామ పెద్దలు, వివిధ గ్రామాల అయ్యప్ప భక్తులు, వివిధ గ్రామాల ప్రజలు వారి సహకారంతో ఆలయ కమిటీ సభ్యులు ఇప్పటి వరకు అయ్యప్ప స్వామి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు సహకరించినటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డ సంజీవ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రామాగౌడ్, కమిటీ సభ్యులు ఎన్ఎన్ రెడ్డి, నూనె శ్రీనివాస్, ముత్యన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వసంత పంచమని పురస్కరించుకొని మన నవీపేట అయ్యప్ప స్వామి దేవాలయం నందున 12వ సంవత్సరము వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అయ్యప్ప స్వామి దేవాలయం ప్రతిష్టాపన కార్యక్రమం నుంచి కూడా ఇప్పటివరకు కూడా ప్రతిరోజు అయ్యప్ప స్వామి వారికి జరిగే కైంకర్యాలంటే ధూపదీప నైవేద్యానికి సంబంధించి విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటివరకు ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం చేత అందరం కూడా అందరి చేతులు కలిస్తేనే ఒక దేవాలయంలో ప్రతి కార్యం ముందర జరుగుతుంది. అట్లా చాలామంది ఈ అభిషేకాలకి కానీ, గణపతి హోమానికి కానీ, వివిధ పూజా కార్యక్రమాలకు చాలామంది కూడా సహకరించారు. ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు స్వామివారికి నిత్య అభిషేక కార్యక్రమము, అలాగే ప్రతి మంగళవారం నాడున గణపతి హోమము, ప్రతి బుధవారం నాడున విశేషంగా అయ్యప్ప స్వామికి నవవిధ అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ, అలాగే కార్తీక మాసంలో ఎంతోమంది అయ్యప్పలకి మాలధారణను వేస్తూ ఇక్కడే చాలామంది అయ్యప్పలు దీక్షను స్వీకరించడం, ఇక్కడే ఇరుముడినివ్వడం కూడా జరుగుతుంది. ఈ దీక్షా సమయంలో కూడా అయ్యప్ప స్వామి దేవాలయం నందున, శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం నందున ఏ విధంగానైతే కార్యక్రమాలు జరుగుతుంటాయో అదేవిధంగా ఇక్కడ విధి విధానంగా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు అన్నారు. తెలంగాణకు కూడా జనాభా దామాషా పద్ధతిలో ఆయా వర్గాలకు, ఆయా వృత్తిదారులకు బడ్జెట్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయిస్తూ బడ్జెట్ని సవరించి పునఃపరిశీలన చేసి ప్రకటన చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. అందులో తెలంగాణ మీద మరింత కపట ప్రేమ చూపిస్తుందని ఆయన విమర్శించారు. ఈ బడ్జెట్లో అన్ని రాష్ట్రాల మాదిరిగా అన్ని రకాల పన్నును కష్టజీవుల కష్టం నుండి పన్నులు చెల్లిస్తూ ఉంటే అదే కష్టజీవుల బతుకులను బాగు చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆయన మండిపడ్డారు. పైగా ఈ ప్రభుత్వం ఎన్నికల బడ్జెట్గా ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. ఢిల్లీలో ఎన్నికలు, రానున్న రోజుల్లో బీహార్లో ఎన్నికలు జరగనున్నాయని, అందుకని బీహార్ రాష్ట్రానికి ఎక్కువ కేటాయించడం జరిగిందన్నారు. ఏ ఎన్నికలు లేకపోయినా కేంద్ర ప్రభుత్వానికి మోకరిల్లుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అత్యధిక నిధులు కేటాయించడంతో పాటుగా మొన్న ఎన్నికల కంటే ముందు వరకు విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేస్తామన్న బీజేపీ గెలిచిన తర్వాత ప్రభుత్వ అధికారం కోసం ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మద్దతు తీసుకొని అధికారంలో ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం అని 3,500 కోట్లు విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి కేటాయించారని ఆయన తెలిపారు. ఇది సంతోషకరమైన వార్త అయినప్పటికీ తెలంగాణకి ఎందుకు కేటాయించలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు కూడా కేటాయించాలని, జనాభా దామాషా పద్ధతిలో ఆయా వర్గాలకు, ఆయా వృత్తిదారులకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే నిజామాబాద్ జిల్లాకు పూర్తి స్థాయిగా మొండి చేయి చూపించిందని ఆయన అన్నారు. బోధన్ నుండి బీదర్ రైల్వే ట్రాక్ విషయంపై చర్చనే లేదని, ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ రైల్వే లైను మాటే లేదని ఆయన అన్నారు. అంగరంగ వైభవంగా 8వ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల మీద సవతి తల్లి ప్రేమను చూపిస్తూ ఉన్నారు. అందులో తెలంగాణ మీద మరీ ఎక్కువ సవతి తల్లి ప్రేమను చూపించారు. తెలంగాణకు బడ్జెట్లో ఎలాంటి నిధులు కూడా కేటాయించలేదు. మా రాష్ట్రం నుంచి ప్రజల సొమ్ము నుంచి, ప్రజల కష్టార్జితం నుంచి మీకు జిఎస్టీ రూపంలో, వివిధ పన్ను రూపంలో 20-25% మీకు ముట్టుతుందా లేదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మా తెలంగాణ ప్రజల తెలంగాణ కష్టజీవుల పరిష్కారం కోసం, సమస్యల పరిష్కారం కోసం మాకు బడ్జెట్ కేటాయించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కానీ ఈ బడ్జెట్లో చూపించలే. రాజకీయ బడ్జెట్గానే ఈ బడ్జెట్ కొనసాగింది. ఢిల్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఢిల్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని, అలాగే బీహార్ ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి. బీహార్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అత్యధిక నిధులు కేటాయించింది. అలాగే చంద్రబాబు నాయుడు మీ కేంద్రానికి ఊడిగం చేస్తున్నాడు. ఆయన మద్దతుతోటి, బీహార్ మద్దతుతోటి మీరు అధికారంలో కొనసాగుతున్నారు. నిస్సిగ్గుగా ఆ 2 రాష్ట్రాలకి ఎక్కువ నిధులు కేటాయించారు. వసంత పంచమిని పురస్కరించుకుని నగరంలోని తుల్జా భవానీమాత ఆలయంలో అమ్మవారికి ఉదయం పూట విశేష అభిషేకాలతో పాటు అలంకరణ గావించి ఆభరణాలతో ఎదుర్కోలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై తుల్జా భవానీ అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల తుల్జా భవానీ మాత ఆలయంలో వసంత పంచమిని పురస్కరించుకుని అమ్మవారికి ఉదయం పూట అభిషేకాలతో పాటు అలంకరణను గావించి ఆభరణాలతో ఎదుర్కోలు నిర్వహించారు. మహిళా భక్తులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో తుల్జా భవానీ మాత ఆశీస్సులు తీసుకునేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకురాలు మాట్లాడుతూ తుల్జా భవానీ మాత ఆలయం ఇక్కడ వినాయక్ నగర్లో స్థాపించి 12 వసంతాలు పూర్తయ్యాయని అన్నారు. 13వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా వసంత పంచమి రోజున అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణతో పాటు ఆభరణాలతో ఎదుర్కోలు నిర్వహించగా మహిళల నాట్యాలతో అంగరంగ వైభవంగా వసంతోత్సవంతో పాటు మహాహారతి నిర్వహించామన్నారు. సాయంత్రం పూట అమ్మవారి పల్లకి సేవ చేయడం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో రావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పంచామృత అభిషేకాలు, అమ్మవారి ఆభరణాలు, చీర, సారే అన్నీ ఎదుర్కొని వచ్చి అమ్మవారికి అలంకరణ చేసి ఆరతి కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ తదనంతరం యజ్ఞము, కలశ స్థాపన, చండీ యజ్ఞము, తర్వాత నైవేద్యము, హారతి, భోజనాలు, అన్నదాన కార్యక్రమం జరపబడును. అందరూ భక్తులందరికీ అమ్మవారి ఆహ్వానంగా స్వీకరించి అందరూ వచ్చి అమ్మ కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. సాయంత్రము మళ్ళీ అమ్మవారి పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది. పల్లకి సేవకు భక్తులందరూ వచ్చి ఆమె దీవెనలు అందుకొని తరించాలని కోరుకుంటున్నాం.
బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. భీమ్గల్ మండల కేంద్రంలోని సరస్వతి విద్యా మందిర్లో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 120 మంది చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించి ఆశీస్సులను అందజేశారు. భీమ్గల్లో వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ పట్టణ పరిసర గ్రామాలలోని ప్రజలు తమ పిల్లలను తీసుకుని వచ్చి అక్షరాభ్యాసం చేయించుకున్నారు. అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పురోహితులు రాజేంద్ర ప్రసాద్ బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం నుండి తీసుకొచ్చిన కుంకుమ మరియు సరస్వతి మాత ఫోటోను తల్లిదండ్రులకు అందజేసి 120 మంది చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించి ఆశీస్సులను అందజేశారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ ఎస్ఐ జి మహేష్ పాల్గొని వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారులు భవిష్యత్తులో మంచి స్థానంలో స్థిరపడతారని, దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారవుతారని ఆకాంక్షించారు. ఎంతో చక్కని వేద పండితుల ఆశీస్సులతో నియమనిష్టలతో పూజ చేసి చిన్నారులందరినీ అక్షర జ్ఞానం అందివ్వాలని, ఆ జ్ఞానామృతమైనటువంటి జ్ఞానశక్తిని ఆ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప విద్యా ప్రదాత ఆ అమ్మవారు ఆశీస్సులు వీళ్ళకి అందించి అక్షర జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 150 మంది మాతృమూర్తులు వారి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల సృష్టి నియమాలను తిరగరాసే శక్తి కేవలం సరస్వతి మాత కరుణా కటాక్షాల ద్వారానే సాధ్యమవుతుంది. మరి ఆ సరస్వతి మాత కరుణా కటాక్షాలు అందరికీ లభించాలని చెప్పేసి భారతదేశంలో మనది వేదభూమి, జ్ఞానభూమి, కర్మభూమి కాబట్టి ఈ జ్ఞాన సంపద అందరికీ అందుబాటులో రావాలని సరస్వతి మాత ఆలయాల్ని స్థాపించడం జరిగింది. అక్కడ వెళ్లి ఈరోజు అక్షరాభ్యాసం చేయించుకోలేనటువంటి భక్తులు మా పాఠశాలలో కొలువైనటువంటి అమ్మవారి ఆశీస్సులు పొంది అక్షరాభ్యాసం చేసుకోవడం జరిగింది. అంత చిక్కని వైరస్తో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. వైరస్ సోకిందని చికెన్ ధరలు తగ్గిపోయి అమ్ముడుపోక షాపులు యజమానులు సైతం తీవ్రంగా నష్టపోతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో కోళ్లకు వైరస్ కలకలం రేపుతుంది. వైరస్తో వందల కొద్ది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో కోళ్ల ఫారం యజమానులు లక్షల్లో నష్టపోతున్నారు. వైరస్ సోకిందని చికెన్ ధరలు తగ్గిపోయి అమ్ముడుపోక షాపు యజమానులు సైతం నష్టపోతున్నారు. కిస్టాపూర్లో 2.5 కోళ్లు మృతి చెందినట్లు యజమాని లింగం తెలిపారు. దీంతో సుమారు 4.5 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని అతను వాపోయాడు. ఎక్కడ చూసినా కోళ్ల ఫారాలు ఖాళీ అయ్యాయి. ప్రభుత్వం వెంటనే బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు. లింగం, బీర్కూర్ మండల్, కామారెడ్డి డిస్టిక్, కిస్టాపూర్ గ్రామం. మా కోళ్ల ఫారం వేసుకున్నాం ఓన్గా.
బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చింది. వైరస్ వచ్చి 2,500 చనిపోయినాయి. దానివల్ల 4,50,000 లాస్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఇక్కడ పెట్టద్దని ఒక 5 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి పూడ్చి పెట్టేసాం. మాకేమన్నా స్పందించి మాకేమన్నా ఆదుకుంటే పుణ్యం ఉంటుంది. కులదైవమైన శ్రీ పెద్దమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని ముదిరాజ్ సంఘం సభ్యులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుల మధ్య బోనాలు ఊరేగించి అమ్మవారికి సమర్పించారు. కమర్పల్లి మండలం కోనసముద్ర గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం భవనం నుండి మహిళలు బోనాల ఊరేగింపును నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నర్సాపూర్ రోడ్డు పక్కన ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం వరకు ఊరేగింపును నిర్వహించి అమ్మవారికి బోనాలను, నైవేద్యాలను సమర్పించారు. ఈ ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు అందరినీ మైమరిపింపచేశాయి. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గట్టు హనుమన్లు మాట్లాడుతూ ప్రతి ఏటా వసంత పంచమిని పురస్కరించుకుని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి జాతరను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పాడి పంటలు, పిల్ల పాపలతో ప్రజలందరూ బాగుండాలని, గ్రామ ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగిందన్నారు. ఈ జాతరకు గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని తెలిపారు. కోరిన కోరికలు తీర్చే పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడం కోసం మహిళలు పెద్ద ఎత్తున భారీగా తరలివచ్చారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు యాట చిన్నయ్య, జిన్న భూమేశ్వర్, యాట రాజేందర్, గమ్మతి రజనీకర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మ తల్లి జాతర వసంత పంచమి రోజు ఘనంగా 9వ వార్షికోత్సవ జాతర ఘనంగా జరుగుతుంది. ఇందుకు బోనాలు కోనసముద్రం నుంచి పెద్దమ్మ గుడి వరకు బోనాలు తీయడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇందుకు పెద్దమ్మ తల్లి దీవెనలు అందరిపై ఉండి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉంటానని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. జై పెద్దమ్మ తల్లి. విపత్తులు సంభవించిన సమయాల్లో ప్రజలకు ఆపద మిత్ర కార్యకర్తలు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మానవ తప్పిదాల వల్ల విపత్తులు సంభవించిన సందర్భాల్లో స్థానికంగా ఉండే సామాజిక కార్యకర్తలు తక్షణమే స్పందించి సహాయ చర్యలు చేపట్టాలనేది ఆపద మిత్ర ముఖ్య ఉద్దేశమని ఆయన గుర్తు చేశారు. అనుకోని రీతిలో విపత్తులు సంభవించిన సమయాల్లో తక్షణమే స్పందిస్తూ ప్రజలకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కమ్యూనిటీ వాలంటీర్లకు సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ సూచనల మేరకు కలెక్టరేట్లోని విపత్తుల విభాగం ఆధ్వర్యంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఎంపిక చేసిన సుమారు 300 మంది కమ్యూనిటీ వాలంటీర్లకు 20 రోజుల పాటు ఆపద మిత్ర కార్యక్రమం పేరిట శిక్షణను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని న్యాక్ భవనంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి కలెక్టర్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి పరంగా కానీ మానవ తప్పిదాల వల్ల విపత్తులు సంభవించిన సందర్భాల్లో స్థానికంగా ఉండే సామాజిక కార్యకర్తలు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలనే ముఖ్య ఉద్దేశంతో వారికి ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రతి చోట అందుబాటులో ఉండే అవకాశాలు లేనందున కమ్యూనిటీ వాలంటీర్లకు శిక్షణ అందించే కార్యక్రమానికి 2016లో శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రయోగాత్మక దిశగా దేశంలోని 30 జిల్లాలలో మొదటగా ఈ తరహా శిక్షణ అందించారని, దీనివల్ల మంచి ఫలితాలు రావడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో వాలంటీర్లను ఎంపిక చేసి ఆపద మిత్ర పేరిట శిక్షణ అందిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. విపత్తులు సంభవించిన సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆస్తి ప్రాణ నష్టాన్ని ఎలా నివారించాలి తదితర అంశాలపై ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అగ్నిమాపక తదితర శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ వరకు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ ఎంతో కీలకమైందని, అన్ని అంశాలను శ్రద్ధగా ఆకలింపు చేసుకోవాలని, విపత్తులు సంభవించిన సమయాలలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని హితవు పలికారు. ఏవైనా అంశాలు అర్థం కాకపోతే నిస్సంకోచంగా వాటి గురించి అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఆపద మిత్ర కార్యకర్తలకు మొదటి విడత శిక్షణ సమయంలో గుర్తింపు కార్డుతో పాటు ధృవీకరణ పత్రం అందజేస్తారని, 2వ దశ శిక్షణలో బీమా సదుపాయాన్ని వర్తింపచేస్తారని, 3వ విడత శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సుమారు 10,000 రూపాయల వరకు విలువగల ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ఉపయోగపడే పరికరాలను అందించడం జరుగుతుందని వివరించారు. భారీ వర్షాలు, అగ్ని ప్రమాదాలు వంటివి సంభవించిన సమయంలో ఎలా వ్యవహరించాలి, సిపిఆర్ ఎలా నిర్వహించాలి తదితర అంశాలను శిక్షణలో క్షుణ్ణంగా నేర్చుకోవాలని సూచించారు. వాళ్ళు టేకప్ చేశారు. ఇనిషియల్ గా ఇది మనకి ఒక 30 డిస్ట్రిక్ట్స్ లో లాంచ్ చేశారు 2016లో. సో అప్పుడు జిల్లాకి ఒక 200 మంది ఆపద మిత్రాస్ తీసుకొని, అంటే అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్
అఫీషియల్స్ గవర్నమెంట్ సర్వెంట్స్ కాకుండా మనకి ప్రతి మండలంలోని విలేజ్లో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. బట్ మనకి డిజాస్టర్ టైంలో ఆ ఫోర్స్ సరిపోదు. మనకి ఏదైనా డిజాస్టర్ జరిగితే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు చూసుకుంటే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మన స్టేట్లో హైదరాబాద్లో ఉంటారు, నైబరింగ్ స్టేట్స్లో చూసుకుంటే గుంటూరు ఏరియాలో ఉంటారు. సో అలాగా వాళ్ళు స్టేట్లో 1-2 లొకేషన్స్లోనే ఉంటారు. సో ఈవెన్ మనకి స్టేట్ డిజాస్టర్ చూసుకున్నా కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కొంతమంది ఉంటారు ఫైర్ డిపార్ట్మెంట్ కింద, అదేవిధంగా ఎంఏయుడి డిపార్ట్మెంట్లో హైదరాబాద్లో ఉంటారు. బట్ మనకి విలేజ్లో ఏదైనా ఇమీడియట్గా మనకి రెస్పాండ్ అవ్వాలి అంటే అఫీషియల్స్తో పాటు కొంతమంది వాలంటీర్స్ కూడా ఉంటే మనకి మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటారు. సో దట్ ఇమీడియట్గా రిలీఫ్ చేసుకోవచ్చు. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే ఇప్పుడు ప్రతి విలేజ్లో 2-3 ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి ఇమీడియట్గా ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడము, లేదు అంటే ఒక ట్యాంకు చెరువు ఓవర్ఫ్లో అవుతుంది. సో ఇమీడియట్గా విలేజ్లో అక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళు అక్కడి నుంచి వేరే ప్లేస్కి ఏదో స్కూల్కి అలాగా రీలొకేట్ చేస్తారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ భూకంపం, అతివృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలను నిలువరించడం సాధ్యం కానప్పటికీ అవి సంభవించిన సమయాలలో తక్షణమే స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆపద మిత్ర కార్యకర్తలు ఎంతో గురుతర బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉన్నందున శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనుకోని రీతిలో ఉపద్రవాలు సంభవించినప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాటిస్తూ నష్ట నివారణకు కృషి చేయాలని అన్నారు. గ్రామ సైనికులుగా సమర్థవంతమైన పాత్రను పోషిస్తూ ఆపద మిత్ర కార్యక్రమానికి సార్థకత చేకూర్చాలని పిలుపునిచ్చారు. ఎంత త్వరగా స్పందిస్తే అంత ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా భారీ వర్షాలు కురిసినప్పుడు, భూకంపాలు, పేలుళ్లు వంటి విపత్తులు సంభవించినప్పుడు, ప్రమాదకర రసాయనాలు విడుదలైన సమయాలలో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి పరికరాలు వినియోగించాలి, ప్రమాదాలు చిక్కుకున్న వారిని ఎలా కాపాడాలి అనే అంశాలను అగ్నిమాపక శాఖ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాక్ డ్రిల్ ప్రదర్శనల ద్వారా 20 రోజుల పాటు ప్రయోగాత్మకంగా శిక్షణ అందించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి టి పరమేశ్వర్, కలెక్టరేట్లోని విపత్తుల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఫస్ట్ రెస్పాండ్ కావాల్సింది కమ్యూనిటీ నుంచి రెస్పాండ్ అవుతారు. అంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. తర్వాత ఎక్కడి నుంచో వచ్చినటువంటి వరదలు కానీ ఏమైనా చూసినట్టే మీకు తర్వాత ప్రభుత్వం నుంచి సహాయం రావచ్చు, కానీ అది నిదానంగా వస్తుంది. కానీ ఈ లోపల మీరు చేయాల్సింది చాలా ఉంటాయి. మీరు చేయాల్సింది ఎందుకంటే గోల్డెన్ అవర్ అంటారు. యాక్చువల్గా మీరు అప్పుడు చేసినటువంటి సహాయం చాలా ఉన్నతంగా ఉంటుంది, మీరు ఎక్కువ సహాయం చేయగలుగుతారు. అందుకని చెప్పేసి ఆ లోకల్ కమ్యూనిటీని బలోపేతం చేయడానికి అని చెప్పేసి ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆపత్ మిత్ర అనే స్కీమ్ని ప్రవేశపెట్టింది. ఈ ఆపత్ మిత్రలో ఏంటంటే కమ్యూనిటీ వాలంటీర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళకి ఏంటంటే ఏదైనా డిజాస్టర్స్ ఏమైనా కానీ మ్యాన్మేడ్ కావచ్చు, నేచురల్ కావచ్చు, డిజాస్టర్స్ సరే మనం వేల్పూర్లో శుక్రవారం దేవి మందిరంలో వసంత పంచమి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. అమ్మవారిని అభిషేకించి అందంగా ముస్తాబు చేసి విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. వేల్పూర్ మండల కేంద్రంలోని శుక్రవారం దేవి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ పూజారి జంగం గంగాధర్ ఆధ్వర్యంలో ఉదయం అమ్మవారికి పల్లకి సేవ, పంచామృత అభిషేకం చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం హారతి ఇచ్చారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నసత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అభిషేకం 5:30 వరకు, కుంకుమార్చన 7 గంటలకు శోభయాత్ర, అమ్మవారు శోభయాత్ర గంబి హనుమాన్ నుండి అమ్మవారి గుడి వద్దకు మంగళార్పుకొని శోభయాత్ర జరుపుకుని అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చదువుల తల్లి విగ్రహానికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.
రుద్రూరు మండలంలోని అంబమార్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో శ్రీ జ్ఞాన సరస్వతి మాత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో గల శ్రీ సరస్వతి దేవి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవి పూజ, అభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ, మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహదాత అయిన శానం బాలాజీ, భాగ్య దంపతులను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించింది. అన్నప్రసాద కార్యక్రమానికి సహకరించిన అత్కూరి పాపయ్య, అత్కూరి మహేష్, మంత్రి నర్సయ్యలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పట్టెపు రాములు, మంత్రి గంగారం, రెంజర్ల గంగారం, దంగలి రాములు, ఆశం రాములు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహం ఆవశ్యకతపై ప్రధానోపాధ్యాయురాలు గ్రామ యువకులకు విన్నవించగా వెంటనే స్పందించి విరాళాలు సేకరించి తమ సొంత పాఠశాలలో వసంత పంచమిని పురస్కరించుకొని విగ్రహం ప్రతిష్ఠించారు. అమ్మవారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్పల్లి మండలం రేక్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహం ఆవశ్యకతపై ప్రధాన ఉపాధ్యాయులు గ్రామ యువకులకు విన్నవించగా వెంటనే స్పందించి విరాళాలు సేకరించి వసంత పంచమిని పురస్కరించుకొని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. అర్చకులు నరేష్ అమ్మవారిని అందంగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో సరస్వతి విగ్రహం ఆవశ్యకతపై విషయాన్ని ప్రధాన ఉపాధ్యాయులు గణేష్ రెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి కొంతమంది దాతల ద్వారా విరాళాలు సేకరించి వసంత పంచమి రోజున సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహం ఏర్పాటుపై ఉపాధ్యాయ బృందం దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ, గ్రామ ప్రజలు, మాజీ ఎంపీటీసీ కరుణాకర్ రెడ్డి, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా జెడ్పిహెచ్ఎస్ రేక్లపల్లి పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా పురస్కరించుకొని మా పాఠశాలకి సరస్వతి మాత విగ్రహాన్ని ప్రసాదించిన దాతలకి మా పాఠశాల తరఫున అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు సరస్వతి మాత కటాక్షాలు మా పిల్లలందరికీ ఎల్లవేళలా ఉండాలని, మా పాఠశాలలో రిజల్ట్ కూడా అంతే బాగా రావాలని వారందరికీ మరి ఒకసారి మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రేకులపల్లి గ్రామ ప్రజలకు వసంత పంచమి శుభాకాంక్షలు. ఈరోజు వసంత పంచమి సందర్భంగా రేకులపల్లి గ్రామం లోపల సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరపడం జరిగింది. ఇందుకు గాను ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది ఉన్నారు. వాళ్ళలో భాగంగా మనకు ముఖ్య విగ్రహదాత బాగాల ప్రతాప్ రెడ్డి, అలాగే బాగాల గోవర్ధన్ రెడ్డి, మర్గంటి రాజశేఖర్ రెడ్డి, మర్గంటి గణేష్, ఏటి రాజారెడ్డి, తినేటి శ్రీకాంత్, బాగాల ప్రవీణ్ రెడ్డి, పొద్దుటూరు శ్రీనివాస్, ఏటి వినోద్ రెడ్డి, దోర్నాల సుభాష్, దోర్నాల రాజారెడ్డి, బాగాల శ్రీనివాస్ రెడ్డి, దుమాల యోగేశ్వర్, గుజ్జుల నిఖిల్, గుజ్జుల సత్యనారాయణ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నస్రుల్లాబాద్ మండల పరిధిలోని అంకుల్ తాండాలో శ్రీ జగదాంబ మాతా సేవాలాల్ మహారాజ్ మందిరం 19వ వార్షికోత్సవం మరియు శ్రీరామ్ మహారాజ్ మందిరం 3వ వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సమితి అధ్యక్షులు బాధ్యానాయక్, ఉమ్మడి బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు దుర్గం శ్యామల, అంకుల్ తాండా నాయక్ గోప్యానాయక్, ఆలయ కమిటీ సభ్యులు శ్రీ బోడా సవాయి సింగ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 141 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మొప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డిలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా డీ వార్మింగ్ డేను పురస్కరించుకుని జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కేంద్రం సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీజేపీ పార్టీకి చెందిన తెలంగాణ నుండి 8 మంది ఎంపీలు, అందులో 2 కేంద్ర మంత్రులుగా ఉండి కూడా తెలంగాణకు ₹1 కూడా తేలేదని, ఇది మన తెలంగాణ ఎంపీల పనితీరుకు నిదర్శనమని మోర్తాడ్ మండల కాంగ్రెస్ ముత్యాల రాములు ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో మోర్తాడ్ మాజీ ఎంపీపీ శివలింగ్ సీను, ఏఎంసీ డైరెక్టర్లు మైపాల్, షెట్పల్లి రంజిత్, అబ్దుల్ నవీద్, యూత్ కాంగ్రెస్ నాయకులు అరుగుల రమేష్, సిహెచ్ రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం అనిల్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, సిసిఎస్ సిబ్బంది వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పడగల్ గ్రామంలోని కోళ్ల ఫారంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. దాడుల్లో 14 మంది పేకాట రాయులను అరెస్టు చేసి 12 ద్విచక్ర వాహనాలను, 13 సెల్ ఫోన్స్, ₹35,460 నగదును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం వేల్పూర్ ఎస్హెచ్ఓకు అప్పగించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమ్మవారి జన్మదినం వసంత పంచమి పూజలు, భక్తులతో కిటకిటలాడిన బాసర క్షేత్రం. శ్రీ సరస్వతి దేవిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు. నిర్మల్ ఎస్పీ నేతృత్వంలో భారీ బందోబస్తు. ఆపద మిత్ర కార్యకర్తలు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ పిలుపు. మానవ తప్పిదాల వల్ల జరిగే విపత్తులకు తక్షణమే స్పందించాలని హితవు. పాఠశాలలో చదువుల తల్లి సరస్వతి దేవికి పూజలు నిర్వహించిన విద్యార్థులు. దర్పల్లి మండలంలోని ఓ పాఠశాలలో స్వచ్ఛందంగా సరస్వతీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గ్రామ యువకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.